గుడ్ మార్నింగ్. పొగరు కొద్దీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. ఇక నుంచి మీరు ఇక్కడ నిలబడి సలామీ చేయనక్కర్లేదు. సుబ్బయ్య గారు, అమ్మా, ప్రతి వాళ్ళకి 10,000 క్యాష్ ఇచ్చి పంపించండి. అలాగేనమ్మా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలమ్మా. స్వామి, నేను దేవుణ్ణి గుర్తించలేక మూర్ఖంగా నడుచుకున్నాను. నిన్ను బంధించి బాధలు పెట్టాను. ఇవాళ నుంచి నీకు స్వేచ్ఛ. సుబ్బయ్య, అమ్మా, ఇతనికి 10,000 ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. అమ్మా, నిన్న వినాయకుడు ఎప్పుడు సరళగా చూస్తాడు. 1000 ఏళ్ళు సుఖంగా ఉండమ్మా. ఏమిటి అమ్మాయి గారు వెనక నుంచి దండేశారు? ఎదర నించొని వేయడానికి మోహన్ చెల్లక. ఊరికే అన్నాను, అవన్నీ మర్చిపో. ఒక పెళ్లిగాని అబ్బాయి మెళ్ళలో ఒక పెళ్లిగాని అమ్మాయి దండేస్తే అర్థం ఏంటో తెలుసా? చెప్పు. పెళ్లి అని. ఉమ్, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయం చేసుకున్నట్టేగా? అదే ఉమ్? కౌగిలించుకొని రిహార్సల్స్ చూసుకుంటున్నాను. సల్సా. ఏదో మీ వరకు మీరు డిసైడ్మెంట్ అయ్యారు, మరి నేను డిసైడ్మెంట్ అనకూడదు. ఓహో డిసైడ్మెంట్ అంట. డిసైడ్ అంటే చాలు. చాలా ఏదో ఈ పాలేరుడు బొట్లో ఇంగ్లీష్ ముక్కర్లేండి. సరే గాని రాజకుమారి ఓకే అన్నా తోటరాముడికి కూడా కొన్ని నసలుంటాయి కదా. మనవి చేసుకోండి, వింటాం. ముళ్ళు అరిటాకు సామెత ఆడపిల్లకే చెప్తారు కానీ బీదవాడకు కూడా పనికొస్తుంది. ఒక బీదవాడు కోటీశ్వరుని పెళ్లాడితే వాడు ఎంత మంచివాడైనా వాడిని అనుమానిస్తారు. డబ్బు కోసం అలపన్నాడనే అంటారు. చెప్పు. సరే, షరతు నెంబర్ 1, రేపు నేను అత్తారింటికి రాను. నువ్వు నీ ఇల్లు, నీ ఆస్తులు, సంపదలు అన్ని వదిలిపెట్టి ఈ పాలేరు గాడింటికి కాపురాని రావాలి. పాలేరిల్లు కాదు, మనిల్లు. మరి మీ నాన్నగారు ఒప్పుకోపోతే? నా సుఖాన్ని కాదనరు. ఇదిగో నా పాకలో మీ బంగ్లా సుఖాలే ఉండవు. పరుపులు, పంకాలు, ఏసీ పెట్లు, ఐస్ బాక్సులు. అవన్నీ ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశాను. మొహం ఎత్తి బోర్ కొట్టింది. ఇగో నొలకా మంచం, నల్లులు, దోమలు, గొడ్ల వాసన. అది కొత్త అడ్వెంచర్. ఈ కబుర్లు చాలా మంది చెప్పారు. ఇదిగో ఈ పాలేరుగాడి పెళ్ళంగా నువ్వు అన్ని పనులు చేయాలి. పెడలు కొట్టాలి, గొడ్లం తోమాలి, ఎండలో పొలం పని, జొన్న కూడు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, మిరపకాయ. నన్ను భయపెట్టి తరిమేయాలని చూస్తున్నావా? అబ్బే, అవన్నీ ఆలోచించుకోనంతటి ఫూల్ని కాను. అసలు ఇవన్నీ నువ్వు చెప్పకుండా ఇల్లరికానికి వస్తానంటే చీ పొమ్మనే దాన్ని. నిజం? ఒట్టు. అంటే నన్నుగా పాలేరు. థ్యాంక్ యూ. ఒక చిన్న పాయింట్. వీటన్నిటికీ మా డాడీ నొప్పిస్తాను గాని అసలు నువ్వెవరబ్బాయివి, ఏ ఊరు అనంటే? అదే దాన్నే ఉంది, 10 రోజుల్లో బయట పెట్టేస్తాను. ఏమిటది? ఉంటాయి కదా ఆశ్చర్యాలు. అంతేకాదు జనవరి 1 నాటికి నేను హఠాత్తుగా కోటీశ్వరుని అయిపోగలను. అదెలా? అదేలా ఉంది, నేను కొన్ని 100 లాటరీ టికెట్లు కొన్నాను. జనవరి 1 డ్రా.